ఐటీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న న్యూస్ ఏంటంటే, మన అమరావతి ఏపీ డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన ప్రెస్ నోట్ అండి. సో, ఇది అప్డేటెడ్ న్యూస్. సో, వివరాలకు వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, మహిళలపై జరుగుతున్న నేరాలలో నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆధ్వర్యంలో మరియు మహిళా అండ్ శిశు భద్రత విభాగం ఐజీపీ శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ గారి పర్యవేక్షణలో స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని ఏపీ పోలీస్ శాఖ పకడ్బందీగా అమలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసులు తదితర నేరస్తులపై నిఘాకు మరియు నేరాల నియంత్రణకు శక్తి కార్యక్రమాలలో భాగంగా ఆపరేషన్ దండియాలను ప్రారంభిస్తున్నట్లు అధికారంగా ప్రకటించిన ఏపీ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు. వివరాల్లోకి వెళ్తే, మహిళలపై జరిగే నేరాలపై జీరో టాలరెన్స్ పాలసీ సత్వర విచారణ, నేరస్తులకు కఠిన శిక్షలను విధించడం, నేరస్తుల కదలికపై నిఘా పెట్టడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. ఈ మేరకు అన్ని యూనిట్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రతి కేసులో 60 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని, సంచలన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి శిక్షలు విధించాలని స్పష్టం చేశారు. బాధిత మహిళలకు ఎన్జీఓల సహకారంతో కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందించడంతో పాటు పునరావృత నేరస్తులు, అనుమానితులపై ఎస్ఓఎస్ సెక్సువల్ అఫెండర్ షీట్లు తెరవాలని ఆదేశించారు మరియు నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను పునఃపరిశీలించి ప్రాధాన్యతగా ఛార్జిషీట్లు దాఖలు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో నైబర్హుడ్ వాచ్ అమలు చేస్తూ జియో టాకింగ్ ద్వారా నిఘా పెంచాలని సూచించారు. నేరస్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు సామాజిక కార్యకర్తలతో పరివర్తన సదస్సులు నిర్వహించాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇటీవల నమోదైన కేసుల్లో వచ్చిన తీర్పులను పాఠశాలలు, కళాశాలలో ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో చట్టంపై భయం కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, మహిళలపై నేరాల విషయంలో మా వైఖరి జీరో టాలరెన్స్ పాలసీ మరియు కన్విక్షన్ బేస్డ్ పాలసీ నినాదంతో నిందితులను ఎంతటి ప్రభావశీలులైనా కఠినంగా శిక్షిస్తాం. ప్రతి బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆపరేషన్ దండయాన నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళా భద్రత కోసం చేపట్టిన ఈ ప్రతిష్టాల కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి నేరాన్ని ఉపేక్షించొద్దని ఏపీ డీజీపీగా పోలీస్ శాఖకు ఆదేశించారు.